హాయ్ ఫ్రెండ్స్! ఈరోజైతే మేము బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాం కదా! ఎక్కడికి అంటే నేను చెప్పాను కదా! పార్ట్ 1లో మేము దేవుడి దర్శనానికి అనేది వెళ్తున్నామని. ఇలాగ ఓం శక్తి దర్శనానికి అయితే బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకున్నాం. మార్నింగ్ అయితే మనకు ఫుడ్ అనేది దొరుకుతుంది. కానీ అక్కడ ఫుల్ రష్గా ఉంటారు. మనం అస్సలు వెళ్ళలేమన్నమాట టికెట్స్ ఇస్తే కూడా. అందుకు మేమైతే ఇంట్లోనే ప్రిపేర్ అనేది చేసుకుని ఇస్తున్నాం. ఇలాగ ఇన్స్టెంట్ చపాతీ, పరోటా అండ్ పుదీనా చట్నీ అండ్ ఇడ్లీ కూడా మేము ప్రిపేర్ చేసుకునేసాం. ఇడ్లీ అయితే బాగుండదు అనుకోదండి, చాలా బాగుంది. ఆ రోజు అయితే తిన్నాము. ఫస్ట్ టైం అనమాట మేము ఎక్కువ వెళ్ళింది. ఇలాగ మేము ఫుడ్ అంతా ప్యాక్ చేసి బ్యాగ్లో ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడికి పూజ చేసుకొని ఇంటి బయట ఇలాగ మాకు దిష్టి అనేది తీస్తారనమాట. దిష్టి తీసేసి అక్కడే మనకి నిమ్మకాయ దిష్టి తీసేసి అక్కడే వేసేసి మేమైతే బయలుదేరేసాం. ఇలా గుడి దగ్గరకు వచ్చేసాం అనమాట. మేము టెంపుల్కి అయితే రీచ్ అయ్యాం కానీ ఎవరైతే రాలేదు. ఇంకా మేమైతే సరే కొంచెం వెయిట్ చేసాం. ఒక 5 మినిట్స్ తర్వాత అందరూ వచ్చేసారు. ఇక్కడ దేవుడి దర్శనం మేమైతే బయలుదేరేసాం. మేము చెప్పాను కదా, ఇలాగ బండికి అనేది పూజ చేసేసి మేము అక్కడి నుంచి వెళ్ళాం. దాని తర్వాత ఇరుముడి బ్యాగులు ఎత్తుకోవాలి కదా, మేము ఎక్కడ మాల వేసామో అక్కడే ఇరుముడి బ్యాగులు ఉంటాయన్నమాట. ఇరుముడి బ్యాగ్స్ కూడా మేము ఎత్తుకునేదానికి మేము బయలుదేరేసాం అనమాట. మాకైతే ఈసారి బస్సు అయితే చాలా నచ్చింది. మేము అక్కడికి వెళ్ళామో లేదో మాకు అక్కడ అమ్మవారు అనేది వచ్చారు. ఏ అమ్మవారు అనేది నేను లాస్ట్లో చెప్తాను. ఇలా మేము ఇరుముడి బ్యాగ్స్ అనేది అందరూ ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మేము ఎక్కున్నాం అనమాట. వీళ్ళు వచ్చి గురు శక్తులు, మేము వచ్చి శక్తులు అనమాట. రెడ్ కలర్లో ఉండేది వాళ్ళు శక్తులు అండ్ ఇలా గురు శక్తులు అంటే ఎల్లో కలర్లో ఉంటారు. ఇలా మేము అమ్మవారు ముంచి రెడీ అయిపోయి మేము బయలుదేరేసాం. చాలా బాగా అమ్మవారు అని చెప్పాను మా దగ్గరకు వచ్చినట్టు మేము ఇంకా బయలుదేరేసాం అనమాట మేల్మరుతూరుకి. అండ్ నెక్స్ట్ పార్ట్లో ఏమొస్తాయి